నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. కానీ 3 ఏళ్లుగా వాళ్ళు చోద్యం చూస్తున్నారు, వాళ్ళు నిలదీయరు. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. సొంత పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారు అధికారంలోకి రావడానికి 2 వాగ్దానాలు ఇస్తే ఆ 2 వాగ్దానాల్ని తుంగలో తొక్కారు. ఒకటి పూర్తి మద్యపాన నిషేధం, ఒకటి 2 రూపాయల కిలో బియ్యం. చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయారు. ఆయనకు మాట చెప్పడం అంటే ఏమిటో, ఆ మాట మీద నిలబడ్డం అంటే ఏమిటో దానికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసుకున్నారు, మనసులోని మాట. దాంట్లో రాసుకున్నారు, ప్రాజెక్టులు కట్టడం పూర్తిగా నష్టమట. ఆయన లెక్కలు చెప్తారు, ప్రాజెక్టులు కట్టాలంటే 1 ఎకరాకు 1094 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దాంట్లో నుంచి పన్ను వచ్చేది కేవలం 60 రూపాయలే. కనుక ప్రాజెక్టులు గిట్టుబాటు కావట. వ్యవసాయం పూర్తిగా దండగట. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదట. అలా సబ్సిడీలు ఇస్తే వారు సోమరిపోతులవుతారట. ఇది ఆయన మనసులోని మాట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. కరెంటు ఛార్జీలను పెంచి అవి కట్టాలి అని ఒత్తిడి చేశారు. కట్టలే మహాప్రభు, కరువు ఉంది అని ఎంత మొత్తుకున్నా వినలేదు. వారి మీద కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టి ఇంట్లో సామాన్లు కూడా ఎత్తుకుపోయి, ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్లను సైతం తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకు నిరసనగా నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన వారి కుటుంబాలని కాదండి, వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళని. అంతటి గనుడు బాబు గారు. 4,000 మంది రైతులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. 10లు కాదు, 100లు కాదు, 100ల్లో చేనేతన్నలు చచ్చిపోయారు, 1000ల్లో రైతన్నలు చనిపోయారు. ఈ పాపం ఊరికే పోదు. 4,000 మంది రైతులని పొట్టన పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మర్చిపోవడానికి వీల్లేని విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నారు. ఒకప్పుడు ఏ బిల్లులు కట్టలేదో ఆ బిల్లుల కోసం రైతుల్ని హింసించి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు చనిపోయేంత వరకు వెంటాడి ఈ రోజు అంటాడు మీరు బిల్లులు కట్టొద్దండి అంటాడు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఇచ్చిన వాగ్దానాల కోసం హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయి రాజశేఖర్ రెడ్డి, పాదయాత్ర చేస్తే ఏమీ కాదు అన్నవాడు ఈయన. ఈ రోజు ఆయనే పాదయాత్ర చేస్తూ ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా ఆయన ఇచ్చిన ప్రభుత్వం, ఆయన ప్రభుత్వ కాలంలో నేను ఇది చేశాను మళ్ళీ ఇది చేస్తాను అనే ధైర్యం లేదు. చెప్పకనే అన్ని రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులే మళ్ళీ చేస్తానని చెప్పకనే చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 12,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చి మళ్ళీ నేను చేస్తానంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తానని చెప్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ చేస్తే ఇప్పుడు ఆయన కూడా ఆరోగ్యశ్రీ చేస్తాడట. ఒక ఎలక్షన్ లో చెప్పింది ఇంకొక ఎలక్షన్ల వరకు కూడా గుర్తుండదు బాబు గారికి. బాబు గారు ఒక ఇంటర్వ్యూలో అసలు విశ్వసనీయత అంటే ఏమిటి అని అడిగారట. అంత పెద్ద మనిషి విశ్వసనీయత అంటే ఏమిటి అని అడిగారట.
విశ్వసనీయత అంటే తల్లిదండ్రుల మీద బిడ్డలకున్న నమ్మకం. విశ్వసనీయత అంటే తన నాయకుడు తమ బిడ్డలుగా చూసుకుంటాడు అన్న నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు తమ అవసరాలు తెలుసుకొని అవి తీరుస్తాడు అనే నమ్మకం. విశ్వసనీయత అంటే తమ నాయకుడు నిజాయితీ పరుడని, మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు అనే నమ్మకం. బాబు గారికి ఈరోజు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేనే లేదు.